పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షర శిల్పం దినపత్రికలో. దడదడ బాబు విన్నారు, రంగంలోకి దిగారు. ఇటీవల లండన్ పర్యటనకు వెళ్లే ముందు సీఎం చంద్రబాబు మంగళగిరిలో టీడీపీ కేంద్ర కార్యాలయానికి వచ్చారు. ఈ సందర్భంగా పార్టీ నాయకులకు కొన్ని దిశానిర్దేశాలు చేశారు. ఇదే సమయంలో ప్రజల నుంచి వినతులు కూడా తీసుకున్నారు. వీటిలో ఎక్కువగా రెవెన్యూ పరమైన సమస్యలు, ముఖ్యంగా రిజిస్టర్ కార్యాలయంలో జరుగుతున్న అవకతవకలపైన ఉన్నాయి. వీటిని సావధానంగా విన్న చంద్రబాబు ఎవరిని హెచ్చరించలేదు, ఎవరిని ఏమీ అనలేదు. కానీ దాని తాలూకు పర్యావసనం మాత్రం ఆ వెంటనే కనిపించింది. హుటాహుటిన ప్రక్షాళనకు దిగారు. ఏసీబీని రంగంలోకి దిగారు. రాష్ట్ర వ్యాప్తంగా రిజిస్టర్ కార్యాలయాల్లో తనిఖీలు ముమ్మరం చేశారు. ఒకే రోజు పలు కార్యాలయాల్లో ఏసీబీ అధికారులు దాడులు చేశారు. కోట్ల రూపాయల సొమ్మును స్వాధీనం చేసుకున్నారు. పలువురు అధికారులపైన కేసులు నమోదు చేశారు. ఇదే సమయంలో అవకతవకలతో పాటు అనధికార వ్యక్తులు చక్రం తిప్పుతున్న తీరును కూడా తెలుసుకున్నారు. ఈ మొత్తం వ్యవహారం రాష్ట్ర వ్యాప్తంగా రెవెన్యూ యంత్రాంగంలో గుబులు పుట్టించింది. వాస్తవానికి గతంలో చంద్రబాబు ముందే హెచ్చరించేవారు, పనితీరు మార్చుకోవాలి, ఫిర్యాదులు వస్తున్నాయని చెప్పేవారు. కానీ ఈ దఫా అలాంటి హెచ్చరికలు ఏమీ లేకుండానే నేరుగా రంగంలోకి దిగిపోయారు. ఈ క్రమంలో 2 కీలక విషయాలను ఆయన పరోక్షంగా చెప్పేశారు. ప్రజాసేవలో అక్రమాలకు తావుండదు. ఈ విషయంలో చంద్రబాబు ఆది నుంచి చెప్పిన విషయాన్ని ఇప్పుడు అమలు చేశారు. అందుకే ఇంత హఠాత్తుగా నిర్ణయం తీసుకున్నారు. ఎంతటి వారినైనా వదిలేయలేదు. ఈ విషయాన్ని కూడా సీఎం చంద్రబాబు తరచూ చెప్తున్నారు. అయితే అధికారులు ఈ విషయంలో రాజకీయ నాయకులను చంద్రబాబు హెచ్చరిస్తున్నారని భావించి ఉంటారు. కానీ క్షేత్రస్థాయిలో జరుగుతున్న పరిణామాలపై చంద్రబాబు ఎప్పటికప్పుడు పరిశీలన చేస్తున్నారు. తాజాగా 1000కి పైగా ఫిర్యాదులు ఒక రిజిస్టర్ కార్యాలయంపైనే రావడంతో చెప్పకుండానే చర్యలు తీసుకున్నారు. దీనికి ప్రజల నుంచి హర్షం వ్యక్తం కావడం గమనార్హం. మరిన్ని కథనాల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అక్షర శిల్పం. పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షర శిల్పం దినపత్రికలో.